అందరికీ నమస్కారం అండి. నేను మొన్న వీడియో చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్స్ చేశారు. హెల్పర్స్ గానీ, టీచర్స్ చేసే వర్క్ చేయగలరు అనేది చేశారు. అవునండి. చాలామంది హెల్పర్స్ గానీ 10థ్ చదువుకొని ఉన్నవాళ్ళున్నారు. ఇంకా ఎక్కువ చదివిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు టీచర్స్ చేసే పని చేయగలరు. ఫోన్‌లలో అటెండెన్స్‌లు ఎయటం, ఫేస్ క్యాప్చర్‌లు గానీ ఏదైనా చేయగలరు చూపిస్తే. కానీ మా మేడం వాళ్ళు మాత్రం హెల్పర్స్‌కైతే చెప్పరండి ఆ పని. తప్పకుండా వేరే టీచర్స్‌కి మాత్రం ఇన్‌చార్జ్ ఇస్తారన్నట్టు. అయితే ఒక సిస్టరు మాకు ఫోన్స్ ఇచ్చి చేయమంటే మేము గూడా చేస్తామనన్నారు. అవును చేస్తారండి. కాకపోతే చదువుకున్న వాళ్ళు చేస్తారు. అంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్‌లో చదువు లేకుండా చాలామందిని హెల్పర్స్‌ని తీసుకున్నారు గదా! వాళ్ళైతే చేయలేరన్నట్టు. ఇప్పుడొచ్చే వాళ్ళందరూ గానీ క్వాలిఫికేషన్ బట్టే తీసుకుంటున్నారు గాబట్టి, ఇప్పుడొచ్చే వాళ్ళందరూ గానీ ఈ ఆన్‌లైన్ వర్క్ అయినా, ఏదైనా ప్రీ స్కూల్ అయినా నడపటానికైనా నడపగలుగుతారు. అయితే సిస్టరు కామెంట్ పెట్టారు. అందుకని నేనైతే ఇప్పుడు చెప్తున్నానండి. వాళ్ళు గూడా చేస్తారు. కాకపోతే వాళ్ళకి ఏదేంది ఎలా చేయాలనేది చెప్తే చాలు వాళ్ళే చేస్తారన్నట్టు. అయితే మా మేడం మొన్న గాని మేము ఫోన్ చేశామండి మా మేడం గారికి. మా హెల్పర్ చనిపోయారు గదా! మా హెల్పరు వాళ్ళ రిలేటివ్స్ గాని మేము అప్లై చేసుకుంటాము అనైతే అన్నారు. అప్పుడు మా మేడం గారన్నారు, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటేనే హెల్పర్‌కనేది ఖచ్చితంగా అన్నారు. మరి 10థ్ క్వాలిఫికేషన్ అనైతే అనుకుంటున్నాము. ఇప్పటివరకు టీచర్‌కి ఇంటరు, హెల్పర్‌కి 10థ్ అని అనుకుంటున్నాము. కానీ మేడం అయితే ఖచ్చితంగా ఇంటర్ క్వాలిఫికేషనే హెల్పర్‌కి గాని ఇంటర్ క్వాలిఫికేషనే అనైతే అన్నారు. మరి టీచర్‌కి ఇంటరు, హెల్పర్‌కి ఇంటర్ అంటే మరి మార్క్స్‌ని బట్టి తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో అయితే తెలీదు. ఖచ్చితంగా మేడం గారు మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే హెల్పర్‌కనైతే చెప్పారండి మొన్ననే 2 రోజుల క్రితమే. అంటే ఇప్పుడు ఇంతకుముందైతే మనం 10థే అనుకున్నాం గదా! 10థ్, ఇంటరే అనుకున్నాం గాబట్టి, అదైతే నేను మరి ఖచ్చితంగా జెప్తున్నాను. మనకు నోటిఫికేషన్ వస్తేనైతే ఏదనేది ఖచ్చితంగా తెలుస్తుంది అప్పుడు క్లారిటీగా. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి. ఈ అంగన్వాడీ పోస్టుకి సంబంధించి నోటిఫికేషన్ అనేది సర్పంచ్ ఎలక్షన్‌లు అయిపోయిన తర్వాత మాత్రమే వస్తుందనైతే నా ఉద్దేశం అండి. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే విలేజ్‌లో సర్పంచ్ వాళ్ళు ఉంటేనే ఈ పోస్టులు ఫిలప్ జేయటానికి, రావటానికైనా, దేనికైనా గానీ అనుకూలంగా ఉంటుంది గాబట్టి, సర్పంచ్ ఎలక్షన్‌లు అయిన వెంటనే అయితే నోటిఫికేషన్ అయితే వస్తదండి. హెల్పర్స్‌కి, టీచర్స్ వేకెన్సీస్ అయినా నింపటానికైనా వస్తదనైతే అనుకుంటున్నాను. నోటిఫికేషన్ అయితే రాకుండా అస్సలుండదండి. నేను పెట్టే వీడియోస్‌లలో చాలా వరకి కామెంట్లు వస్తూనే ఉంటాయి. అక్క నోటిఫికేషన్ ఎప్పుడు, నోటిఫికేషన్ ఎప్పుడు అనైతే వస్తూనే ఉంటుంది. కానీ నేనింక రిప్లై ఇవ్వట్లే. లైక్ జేసి వదిలేస్తున్నాను. నోటిఫికేషన్ వస్తే మాత్రం నేను తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తానండి. చాలామందైతే నా ఛానల్ చూస్తున్నారండి. పాపం వాళ్ళు ఎప్పటినుంచో నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా ఛానల్ చూసేవాళ్ళు. అయితే మొన్న గూడా అందుకనే మా మేడం గారైతే హెల్పర్‌కి గాని ఇంటర్ క్వాలిఫికేషన్ అనైతే ఖచ్చితంగా అయితే చెప్పారు మొన్న. అది అది గూడా దృష్టిలో పెట్టుకోండి. హెల్పర్‌కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు 10థ్ చదివి ఉన్నవాళ్ళు నేనైతే హెల్పర్‌కి అప్లై చేసుకుంటా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను. ఎందుకంటే ఇంటర్ క్వాలిఫికేషన్ అనైతే మా మేడం గారైతే మొన్న ఖచ్చితంగా చెప్పారండి. అది గూడా చూసుకోండి. ఓపెన్ ఇంటరు అలాంటివి చేసినా ఏమి లేదు. ఓపెన్ 10థ్, ఓపెన్ ఇంటర్ అయినా రాసుకోవచ్చు. అలాంటివైనా చేయాల్సిందే. అయితే మేము చేసే వర్క్ గురించి నాకు ఫస్టే తెలుసండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడే అనుకున్నాను. ఎలా అంగన్వాడీ వాళ్ళమనంటే ఊళ్ళో ఉండేవాళ్ళం కాబట్టి ఊళ్ళో వాళ్ళకి ఎంతోమందికి చుట్టుపక్కల చూసే వాళ్ళకి పలానా టీచర్ అని, అదని, ఇదని ఏదో కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ తక్కువగా ఉంటుంది ఊళ్ళో ఉండటం కాబట్టి. అందరూ అట్ట ఉండరండి. కొంతమంది అట్టా ఉంటారు ఒక్కొక్క ఊర్లో. మేము వెళ్ళేటప్పుడు గానీ బస్సుల్లో వెళ్తుంటే గానీ, ఓ మా ఊరు టీచర్ అట్టా, ఇట్టా ఎన్నో వింటామండి. మేము చేసే శాలరీకైతే మేమైతే ఖచ్చితంగా న్యాయం చేస్తున్నామని మేము అనుకుంటాము. ఎందుకంటే ఎప్పుడు మేము అనే మాటలైతే మేమైతే పట్టించుకోమండి. ఎందుకంటే మేము తీసుకునే జీతానికి తగ్గ న్యాయం అయితే మేము చేస్తున్నామండి. అలానే వాళ్ళు ఒక్కరోజు మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే చాలా ఇబ్బంది పడతారండి. ఒక పిల్లగాడు టాయిలెట్‌కి పోతేనే తీసుకెళ్ళి ఇది చేయటానికే ఇబ్బంది. నువ్వు నువ్వు అనుకుంటారు చాలా వరకు ఇంట్లో. అలాంటి 15 మంది, 17 మంది పిల్లలొచ్చే సెంటర్స్ ఉన్నారు. కొంతమందికి పిల్లలు తక్కువ రావచ్చండి. పిల్లలు తక్కువ రావచ్చు గానీ, దానికి తగ్గ ఆన్‌లైన్ వర్క్ గూడా ఉంటది. ఆన్‌లైన్ వర్క్ ప్లస్ ఇది. ఇవి ఎలా ఉంటాయంటే టెన్షన్స్ పిల్లలున్న వాళ్ళకేమో పిల్లలు చాకిరీ జేసుకోవాలి, ఆన్‌లైన్ వర్క్ జేసుకోవాలి ఇయన్నుంటాయి. మరి పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళ టెన్షన్ వాళ్ళకే ఉంటది. ఎలా ఉంటదనంటే ఎవరైనా విజిట్‌కొస్తే పిల్లలు లేరు ఎట్టనా ఏందా అని వాళ్ళకి పొద్దున్నుంచి సాయంత్రం వరకు టెన్షనే ఉంటదండి. ఎవరికి మా టెన్షన్స్ మాకే తెలుస్తాయి గాబట్టి ఎందుకంటే కామెంట్స్ ఒక ఇద్దరే చేశారు. ఇంతకుముందు ఒకతను ఒకసారి జేశారు. తర్వాత మరి ఇంగ ఎవరో చేశారు ఇలా ఏం జేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళు అది ఇది అనైతే పెట్టారండి.
మేము చిన్నపిల్లలకి వాళ్ళు తినే టైంలోనే కానీ జలుబులు చేసినా కానీ తూడటమైనా ముక్కు దూడటం మూతి దూడటం టాయిలెట్ కడగటము మేము చేసే జీతానికైతే తగిన మేము వర్క్ అయితే చేస్తున్నాం అనేది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి నేను అలాంటి కామెంట్స్ వచ్చినా కానీ నేనైతే ఎక్కువైతే బాధపడినండి. ఎందుకంటే మనం తేరగా తింటూ పుణ్యానికి తింటే మనం బాధపడాల్సి ఉంది. కాకపోతే మాకు ఇచ్చేది కూడా 13,000 మాకు తెలంగాణలో అంగన్వాడీ టీచర్కి వచ్చేసి 13,650 జీతం. టీచర్కి హెల్పర్కి వచ్చేసి 7,800. వాళ్ళు కూడా గడుగుతారు అనుకోవచ్చు, టీచర్ గడుగుతుంది అంటే ఎందుకు గడగమండి, మేము ఎంతోమందికి అడిగినాము, ఎంతోమంది పిల్లల్ని చూస్తున్నాం కాబట్టి మాకు వచ్చే 13,000 జీతంతో మేము చేస్తున్నాం కాబట్టి మేము ఎవరిని ఏం అన్యాయం చేసినట్టయితే మేము ఫీల్ కామండి. ఎందుకనంటే మేము మాకు ఇచ్చిన జీతానికంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాం, వెట్టి చాకిరీ చేస్తున్నామనండి. ఈ రోజుల్లో కూడా మన టాయిలెట్ పోతే కడగటం అని అంటే అది వెట్టి చాకిరీ కాకుండా ఏం పోదు. అందుకోసమని చెప్తున్నా, ఎందుకంటే కామెంట్స్ కింద కొంతమంది పెడుతున్నారు కాబట్టి ఏం చేస్తున్నారని. పిల్లలు ఏ పిల్లలు లేరు పోనే పోరు మా దగ్గర అంగన్వాడికి పిల్లలు. టీచర్ ఏం చేస్తుంది అని అనుకోవచ్చు, వాళ్ళ టెన్షన్ వాళ్ళకే ఉంటుందండి. పిల్లలు లేకపోతే అంగన్వాడీ సెంటర్లో ఎవరైనా విజిట్కి వస్తే ఏమంటారు అనేది ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంత టెన్షన్ ఉంటుందో మాకే తెలుసు. అది ఆన్లైన్ వర్క్ అంతకు మించిన ఆన్లైన్ వర్క్ చేస్తూనే ఉంటాము. రిజిస్టర్స్ ఏమివ్వరు, రిజిస్టర్స్ పెట్టుకున్నాలో మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఆన్లైన్లో చేసేది మళ్ళీ రిజిస్టర్లలో కూడా రాయాలి. ఇలా అనేది మేమైతే చేస్తూనే ఉంటాం కాబట్టి ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నేనైతే ఏం బాధపడనండి. ఎవరి దృష్టిలో ఏముందో వాళ్ళు పెట్టినా కానీ ఓకే. ఇలా అనేది కామెంట్లను బట్టి నేనైతే ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నాను. హెల్పర్స్ లేకుండా 5-6 సంవత్సరాల నుంచి కూడా టీచర్స్ టీచరే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల మాకే ఇబ్బంది. ఆడ గవర్నమెంట్కి అయితే వాళ్ళ శాలరీస్ కానీ మిగులుతాయి, వేకెన్సీస్ ఉన్న టీచర్ శాలరీస్ మిగులుతాయి, హెల్పర్ శాలరీస్ మిగులుతాయి. కానీ ఊళ్ళో చాలామంది అనుకుంటున్నారు, టీచర్ నువ్వే వండుతున్నావు పిల్లలకి, మీ ఆయమ్మ లేదుగా అని అంటే అవును వండుతున్నానంటే 2 జీతాలు మీకే వస్తాయిగా అంటారు. అలా అయితే అసలు రాదండి. ఒక్క జీతం మీదనే 2 పనులు చేయాలి మేము. చాలామంది అనుకుంటారు హెల్పర్ జీతం కూడా డబుల్ వస్తుందేమో అందుకనే 2 పనులు చేస్తుందని అయితే నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నాను. మా ఊరోళ్ళే అడిగారు, 2 జీతాలు వస్తున్నాయా అయితే వండుతున్నావు కదా అని అన్నారు. అట్టేమి రాదు, వచ్చిన పిల్లలకైనా తల్లులకైనా మనం వండి పెట్టుకోవాలి కాబట్టి నేనే చేయాలనేది చెప్పాను. తల్లులు కూడా చాలామంది హెల్ప్ చేస్తారండి మా అంగన్వాడీ సెంటర్లో. చాలామంది వచ్చి కూడా వాళ్ళే కొంతమంది ఊడుస్తారు, పిల్లలు తిన్నాక అలా ఊడుస్తారు, పిల్లలు పడుకోవడానికి పక్కలు వేయటం అలాంటివి అయితే హెల్ప్ చేస్తూనే ఉంటారు తల్లులు చాలామంది. అలా ఎలాగోలాగా మేమైతే సెంటర్స్ని అయితే నడుపుతూనే వస్తున్నాము, పిల్లలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. పిల్లలకైతే ఇబ్బంది లేకుండా స్కూల్ అయితే నడుపుతూనే ఉన్నాము. హెల్పర్స్ లేకపోయినా కానీ మేమైతే నడుపుతూనే ఉన్నామండి. నేను మామూలుగా అంగన్వాడీ పిల్లలకి బొమ్మలు పెడుతూ ఉన్నప్పుడు అంగన్వాడీ పాటలు కొన్ని యూట్యూబ్లో పెట్టినప్పుడు నేను అనుకున్నాను, యూట్యూబ్ ఛానల్ ఓహో ఇందులో యూట్యూబ్లో ఎలా పెడుతున్నారు ఏందని అయితే నేను యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూసి ఛానల్ నేనే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడైతే నాకు 1,200 మంది సబ్స్క్రైబర్లు అయితే దాటారు. అలాగే 4,000 గంటలు వాచ్ అవర్స్ ఉండాలంట. నాకైతే 3,500 గంటలు అయితే వచ్చింది. ఇంకొక 500 గంటలు అయితే మరి 4,000 గంటలు అవుతుంది. కానీ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలా అనేది ఇవన్నీ నాకేం తెలియదు. నేనైతే పెట్టాను ఛానల్. పెట్టేటప్పుడు కూడా అనుకున్నా, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట. మరి ఎలా ఉంటుందో యూట్యూబ్ జర్నీ అనేది చూద్దామని అయితే నేనైతే, ఎందుకంటే వస్తుంది కాబట్టి నేను పెట్టింది మా అంటే 300 వీడియోలు కానీ పెట్టలేదు కాబట్టి. నేను ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను అంగన్వాడీ సెంటర్లో తీసిన వీడియోస్, పిల్లల వీడియోస్ అవే నేను ఎక్కువ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ వీడియోస్ అయితే నేను ఎక్కువగా పెట్టాను. అయితే ఎక్కువ వ్యూస్ అనేది రావండి. ఇప్పుడైనా కానీ నేను ఇప్పుడు ఈ వీడియో కాను అంగన్వాడీ సెంటర్లో తీసిన వీడియోస్ ఏమైనా పెట్టినట్టయితే అవి అసలు ఇంకెక్కువ బాగు అన్నట్టు, ఏదో కొంతమందికే పోతాయి. వాటిని ఆ వీడియోస్ని ఇంకా అది యూట్యూబ్ అనేది పుష్ చేయదు అన్నట్టు, ఇంకొంతమందికి చూడటానికి అనేది ఇంకా పోనీయకుండా స్టాప్ చేసేస్తుంది అన్నట్టు. చాలామంది మా అంగన్వాడీ టీచర్స్ కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. వాళ్ళ ఛానల్లో కానీ నేను వ్యూస్ చూస్తే 100లోనే ఉంటున్నవి, వేలల్లో అసలు పోవట్లేదు. అయితే ఇంకా ఇందులో యూట్యూబ్ రూల్స్ చూస్తే అందులో కొంత
పిల్లలు గానీ ఎక్కువ కనిపించకుండా ఉంటేనే మంచిదనైతే చెప్పారు. అలాంటప్పుడు నేనైతే అక్కడక్కడ మాత్రమే నేను మా అంగన్వాడీ సెంటర్స్‌లో తీసిన ఫొటోస్ గానీ, అవి క్లిప్‌లు నేను వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఇంగా మొత్తం అయితే అంగన్వాడీ ప్రీ స్కూల్ మొత్తం తీసి పెట్టమంటే మంచిగా పెట్టేదాన్నే గానీ, అది ఆ వీడియోస్ అయితే అసలు ఎళ్ళట్లేదు అన్నట్టు. అందుకోసమని అయితే నేను ఫొటోస్ ఇట్నే మాకు ఏమైనా ప్రోగ్రామ్స్ చెప్పినా, మాకు డైలీ మేము అంగన్వాడీ సెంటర్‌లో పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఫోటో అనేది తీసి పెట్టాల్సి ఉంటుంది. అలాంటి ఫొటోస్ ఉన్నా గానీ నేనైతే పైన యాడ్ చేస్తున్నాను. ఇంగ కొంతమంది సిస్టర్స్ ఎలా పెడుతున్నావు అనేది అడుగుతున్నారు. ఒక యాప్ ఉంది. ఆ యాప్‌లోనే ఆ ఫొటోస్ అనేవి నేను అక్కడ వీడియో మీద అయితే స్క్రీన్ మీద పెట్టడం జరుగుతుంది. చాలామంది మా అంగన్వాడీ టీచర్స్ కానీ ఛానల్స్ పెట్టుకున్నారండి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది నాదైతే ఇంకా ఒక 500 గంటలు అంటే ఒక 2, 3 రోజులైతే 4000 గంటలకైతే పోతది. మరి తర్వాత మానిటైజేషన్ ఎలా చేసుకోవాలా ఏంది అనేది, మరి డబ్బులు వస్తాయా రావా అనేదైతే నేను మళ్ళా తర్వాత వీడియో చేస్తాను. మా అబ్బాయితో అయినా దాన్ని మానిటైజేషన్ చేపించి అదోలాగా సక్సెస్ కావాలనైతే నేను కోరుకుంటున్నాను. అది సక్సెస్ అయితే మాత్రం నేనైతే వీడియో తప్పకుండా చేస్తాను. అలాగే అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి కానీ మా మేడమ్స్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ నేనైతే వీడియో చేస్తానండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నన్నైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.